మసాలా రెడీ చేసుకునే విధానం: గసగసాలు ఒక 3 స్పూన్లు, జాజి పువ్వు చిన్న ముక్క, దాల్చిన చెక్కలు ఒక 4 పెద్ద సైజు తీసుకోండి, ధనియాలు ఒక 4 స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్ ఫుల్గా, లవంగీలు ఒక 8, జాజి పువ్వులు ఆనస్ పువ్వులు ఒక 3, మిరియాలు ఒక 5, యాలక్కాయలు ఒక 3 తీసుకోండి. అల్లము చూపించే విధంగా ముక్కలు చూపించాను కదా, అవి ఒక 10 తీసుకోవాలి. మీడియం సైజు వెల్లుల్లి రెబ్బలు, తొక్కేం తీయవసరం లేదండి, ఒక 4 తీసుకోండి. అల్లం శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి ఫ్యాన్ దగ్గర ఆరబెట్టుకోవాలి. తొక్కంతా తీసాక కడిగి ముందుగా మిక్సీలోని ఈ మసాలాలన్నింటినీ కూడా వేసి వాటర్ ఏం లేకుండా పౌడర్ లాగా చేసుకోవాలి. వాటర్ వేయకూడదండి, మసాలా నిల్వ ఉండదు. ఇప్పుడు ఇలా పౌడర్ లాగా పొడి పొడిగా వస్తుంది. వచ్చిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, అల్లం వేసుకొని వాటర్ ఏం లేకుండా పేస్ట్ లాగా, అంటే మరీ పేస్ట్ అవ్వదండి, పొడి పొడిగా తయారవుతుంది. ఒక 4-5 సార్లు మిక్సీ పట్టుకోండి, సరిపోద్ది. ఈ విధంగా రెడీ అవుతుంది. ఇది ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. వెజ్, నాన్ వెజ్, బిర్యానీల్లోకి, కర్రీస్లోకి అన్నిట్లోకి వాడుకోవచ్చు. బాండ్లీలోని ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో 6 ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకొని, ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇది కేజీ కర్రీకి ఈ ఆనియన్స్ అనమాట. ఈ ఆనియన్స్ వేసిన తర్వాత ఇవన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇప్పుడు కొంచెం దగ్గరగా అయిన తర్వాత దీంట్లో పసుపు 1/4 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల గ్రేవీ మంచిగా చిక్కగా వస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకునేక దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ పౌడర్ చేసుకున్నాం కదా, గరం మసాలా అన్నీ కూడా 1.5 స్పూన్ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లో పెట్టాలండి కంపల్సరీగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగంటుతుంది. ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి ఉంచిన చికెన్ అంతటిని కూడా వేసుకోండి. దాంట్లో కొంచెం కూడా వాటర్ ఏం లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే పసుపు అంతా మంచిగా పట్టి మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకునేక మూత పెట్టుకొని 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇలాగా సగం వరకు కుక్ అయిపోద్ది అనమాట. ఇప్పుడే మొత్తం కలుపుకోండి. ఇలాగే చూసారా, వాటర్ ఏం లేదు, ఈ చికెన్లో ఉన్న వాటర్ అనమాట. ఇదంతా కూడా చికెన్లో కొంచెం వాటర్ ఉంటుంది, మంచిగా వాటర్ లేకుండా వేసినా సరే ఇలా కుక్, ఈ వాటర్లోనే ఒక 15 మినిట్స్ మంచిగా కుక్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు సాల్ట్ 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నాను, మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కారం 3 స్పూన్లు వేసుకున్నాను, స్పూన్ చిన్నది కాబట్టి నేను ఇలా వేసుకుంటున్నాను. మీరు స్పైసీ ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. మొత్తం కలుపుకోండి. ఇలాగే ఇదే విధంగా మొత్తం కలుపుకొనేక దీంట్లో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక టమాటీ కట్ చేసి కలపకుండా చికెన్ పైన వేసుకోవాలి. మొత్తము ఇలా వేసేసుకో, చికెన్ పైన ఈ టమాటీని వేసి కలపకూడదండి. మూత పెట్టుకొని ఇంకొక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఈ టమాటీ అంతా మంచిగా మగ్గిపోయి ఈ చికెన్ కలరు రెడ్ కలరు వస్తుంది, చూసారు కదా. ఇలా మొత్తం రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకొని దీంట్లో మొత్తం కలుపుకోండి. ఇదే విధంగా కలుపుతూ ఉండాలి. మీకు గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ వేసుకోండి, లేదు ఇలాగా చిక్కగా ఇలాగుంటే సరిపోద్ది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మేము పెరుగు ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాము. పెరుగు వేయడం వల్ల ఇంకా చిక్కగా బాగా వస్తుంది, ముక్క కూడా సాఫ్ట్ అవుతుంది.
ఈ పెరుగు వేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఇలాగే వాటర్ ఏం లేకుండా మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు కొంచెం సాల్ట్ అవి సరిపోయలేవో చూసుకోండి. కొంచెం గ్రేవీ ఎక్కువ కదా, దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను నేను. ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోద్ది. నేనైతే ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను వాటర్, ఎందుకంటే కొంచెం నాకు గ్రేవీ ఎక్కువ కావాలి. వీటితో ఆవిరి కుడిమంటాం కదా, వాటితో కానీ గారెలతో కానీ అలాగే బిర్యానీతోని ఇలా తింటామండి. ఎక్కువగా ఇవి గారెలతోని ఆవిరి కుడుముతో అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఆచి చికెన్ మసాలా పౌడర్ని స్పూన్నర వేసుకొని కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీరు ఆవిరి కుడుముతో ఈ చికెన్ కర్రీని ఇలా పెడితే మాత్రం ఎవరికైనా సరే మంచిగా బలంగా ఉంటుందండి. ఎందుకంటే అందులో మినపప్పు ఇవన్నీ ఉంటాయి కదా. ఇలా గ్రేవీ లాగా కొంచెం ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. గారెలు ఆవిరి కుడుము ఆవిరి కుడుము ఎందుకు చెప్తున్నానంటే అది బలమైన ఫుడ్ కాబట్టి. ఇలా కొంచెం చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టుగా ట్రై చేయండి.